బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్ర హైదరాబాద్ జూబిలీహిల్స్ నియోజకవర్గంలో జోరుగా కొనసాగింది. ఎర్రగడ్డ డివిజన్ నుంచి జూబిలీహిల్స్ వరకు యాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఈసారి 40 ఎంపీ స్థానాలు కూడా రావని స్పష్టం చేశారు. కంటే ముందు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. ఆ 10 సంవత్సరాలలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 12 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల ధనాన్ని దోపిడీ చేయండి. ఏ రోజు పేపర్లో చూసినా హెడ్లైన్స్, బ్రేకింగ్ న్యూస్, ప్రతిరోజు టీవీలో కానీ పేపర్లో కానీ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ పార్టీ, రాహుల్ గాంధీ పార్టీ యొక్క అవినీతి కుంభకోణాలు ఏ రకంగా ప్రజాన్ని దోపిడీ చేశారో వార్తలు వచ్చాయి. నేను ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, 2014 నుంచి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు గుండె మీద ₹1 అంటే ₹1 అవినీతి లేకుండా నీతి నిజాయితీతో మరి ఈరోజు ఒక ధర్మమైనటువంటి పాలన అందించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారికి కంటే ముందు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. ఆ 10 సంవత్సరాలలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.